స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. మన బిడ్డల గురించి ఎవరైనా గొప్పగా చెప్పినప్పుడు మనం చాలా సంతోషపడతాం. మన బిడ్డల్ని ఎవరైనా వాళ్ళని మంచిగా ప్రేమ చూపించి ఫేవర్ చూపించి వాళ్ళకి సహాయం చేసినప్పుడు మనకి చాలా ఆనందం కలుగుతూ ఉంది. ప్రియులారా, ఈరోజు ఒక కూతురుని గురించి మనం ధ్యానిస్తున్నాం, ఒక స్త్రీని గురించి మనము ధ్యానిస్తున్నాం. ఆమె ఎవరు అంటే తన కుటుంబాన్ని సువాసనతో నింపింది, ఆ కుటుంబానికి మంచి పేరు తీసుకొని వచ్చింది. యోబు గ్రంథము 42వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఇట్లా పలుకుతుంది. యోబుకి 3 కుమార్తెలు. యోబు పెద్ద కుమార్తె పేరు యమీమా, రెండవ కుమార్తె పేరు కేసియా అని మనం చూస్తున్నాం. పిల్లరా, యోబు ఒక రెండవ కుమార్తెని గురించి ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. ఎందుకు ఈ పేరు యోబు తన కుమార్తెకు పెట్టాడు అని మనం చూస్తే దానికి ముందు యోబుని గురించి మనకు తెలియాలండి. మనం వాక్యంలో చూస్తున్నాము. యోబు గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే వాక్యం ఇట్లా పలుకుతుంది. నా భార్య నా శ్వాసములోని దుర్గంధమును భరింపజాలకున్నది, నా సొంత సోదరులే నన్ను చీదరించుకున్నారు అని మనం చూస్తున్నాం. అంటే యోబు భరించిన ఆ శ్రమలు అవి వర్ణాతీతమండి. వాక్యం ఏమంటుందంటే, దుష్టుడి చేత మొత్తబడినప్పుడు, నడినెత్తి నుంచి అరికాలు వరకు భయంకరమైన కురుపులు వచ్చినప్పుడు, చిల్లు పెంకుతో యోబు తన శరీరాన్ని ఆయన ఆ దురద భరించలేక గోకుతూ ఉంటున్నప్పుడు, ఒకవైపు ఆ పుండ్లు, ఒకవైపు ఆ శ్వాసలోని దుర్గంధము భరించలేక భార్య కూడా యోబును వదిలిపెట్టి వెళ్ళిపోయిందండి. చూడండి, యోబు రాస్తున్న ఈ మాట అంటే ఇమోషనల్గా మానసికంగా ఎంత వేదన చెంది ఉంటే ఆ పాయింట్ కూడా బైబిల్లో రాయబడి ఉందో మీరు గమనించాలండి. మనిషిని కాదు, మనిషి శ్వాసను కూడా భరించలేక, అంటే అంత కుళ్ళు కొడుతుంటే ఇప్పుడు వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళలేము కదండి. అట్లాంటి ఒక పరిస్థితిలో యోబు ఉన్నాడండి. అక్కడి నుండి దేవుడు యోబుని లేవనెత్తాడు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, నా శ్వాసను కూడా, ఆ శ్వాసలోని దుర్గంధాన్ని కూడా నా భార్య భరించలేక వదిలిపోయింది, నా సొంత సోదరులే నా వాళ్ళే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని ఆయన అంటున్నాడండి. తన బాధను వ్యక్తం చేస్తున్నాడు. అటువంటి యోబుని దేవుడు దర్శించి మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయనను దీవించి మళ్ళీ తిరిగి భార్య తనకి ఒక కుమార్తెను కన్నదండి. ఆమె పేరే కేసియా అని మనం చూస్తున్నాం. కేసియా అంటే అర్థం ఏంటంటే అండి, ఒక సుగంధ ద్రవ్యం యొక్క బెరడు, అంటే ఒక బార్క్ అన్నమాట. పిల్లరా, ఇది చక్కటి సువాసన ఇస్తుందన్నమాట. ఇది దేనికి గుర్తు అంటే క్రీస్తు సిలువకు గుర్తు. పిల్లరా, ఎందుకు ఆయన పేరు పెట్టాడు అనంటే, నా శ్వాసను కూడా భరించలేక నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు కదా, అలాంటి నాకు పరిమళ సువాసన, ఒక సువాసన లాంటి కుమార్తెను దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పి యోబు ఆమెకు కేసియా అని పేరు పెట్టాడండి. పిల్లరా, మనము బైబిల్లో మనము చూసినట్లయితే వాక్యం ఏం పలుకుతుందంటే, చూడండి, ఎంత తలుపులు మూసినా ఒక సుగంధం, ఒక పర్ఫ్యూమ్, తలుపులు మూసినా కూడా ఒక చిన్న స్థలం ఉంటే, ఒక చిన్న రంధ్రం ఉంటే ఆ రంధ్రం నుండి బయటకు వచ్చేస్తుంది. అంటే ఆ సువాసనను ఎవ్వరు కూడా ఆపలేరండి. సువాసన ఆటోమేటిక్గా అది బయటకు వచ్చేస్తుంది. అటువంటి ఒక కుమార్తెను దేవుడు యోబుకి ఇచ్చాడు. బైబిల్లో మనం చూస్తే కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 8, 9 ఈ 2 వచనాలు మనం చూసినట్లయితే పిల్లరా, వాక్యం ఏం పలుకుతుందంటే, కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 8, 9 ఈ 2 వచనాలు వాక్యం ఇట్లా తెలియజేస్తుంది. నీ వస్త్రములు అగరు, లవంగపట్టు, గోపరసముల సువాసనలతో గుబాలించుచున్నవి, దంతము పొదిగిన ప్రసాదమున, అంటే ఆ వస్త్రాలు, అంటే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే పిల్లరా, ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మ అలంకరించినప్పుడు
ఆ అలంకరణతో ఎలా ఒక సుగంధంలాగా మనిషి మారుతాడో ఆ అలంకరణకి సాదృశ్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నామండి. అంటే ఒక మంచి పరిమళ తైలం అన్నమాట. అంటే ఒక మంచి పరిమళ సువాసన, పరిమళం అంటేనే మంచి వాసన కదా, అట్లాంటి ఒక మంచి వాసన పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక వ్యక్తి వెదజల్లుతుంటాడనమాట. అంటే వాళ్ళు ఉన్న మంచితనాన్ని ఎవరు ఆపలేరు, ఆ బ్లెస్సింగ్స్ని ఎవరు ఆపలేరండి. అంటే అలా ఒక మనిషిని పరిశుద్ధాత్మ దేవుడు అలంకరిస్తాడని మనం చూస్తున్నాం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఇట్లా పలుకుతుందండి. యెరూషలేమా, నీవిక ఏమి చేయుదువు? నీవు ఎర్రని బట్టలు ధరింపనేలా, సువర్ణ ఆభరణములు తాల్చనేలా, కాటుక పెట్టుకోనేలా, నీ సౌందర్యం ఎందుకు అక్కరకు రాదు? మీ ప్రేమికులు నిన్ను తిరస్కరించిరి, వారు నీ ప్రాణములు తీయుదురు అని మనం చూస్తున్నాం. పిల్లరా, ఇక్కడ ఒకటి నెగిటివ్గా ఒకటి పాజిటివ్గా చూస్తున్నాం. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత అలంకరింపబడి దేవుడి ముందు నిలబడుతున్న ఒక వ్యక్తిలాగా మనం చూస్తున్నాం. ఇంకొక వ్యక్తి అన్నీ అలంకరించుకొని పాపం చేయటానికి, లోకాన్ని ప్రేమిస్తూ తను తాను అలంకరించుకున్న ఒక వ్యక్తిలాగా మనం చూస్తున్నాం. అక్కడ వాక్యం ఏమంటుందంటే, నువ్వు ప్రేమించిన వాళ్ళే నిన్ను తిరస్కరిస్తారు, నువ్వు ప్రేమించిన వాళ్ళే నీ ప్రాణం తీయటానికి చూస్తారు అని మనం చూస్తున్నామండి. అంటే ఒక మంచి వాసన, ఒక చెడు వాసన. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ కేసియా ఎట్లుంది అని మనం చూస్తే సామెతల గ్రంథము 27వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే, తైలమును అత్తరును హృదయమును సంతోషపరచును అని మనం చూస్తున్నాం. చూడండి, ఒక మంచి వాసన చూసినప్పుడు మన హృదయానికి సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. అందుకే బైబిల్లో మనం చూస్తే యేసుక్రీస్తు పేరు, అంటే యేసుక్రీస్తు నామము పోయబడిన పరిమళ తైలము వంటిది అని మనం చూస్తున్నాం. అంటే ఒక పరిమళ తైలమంతా ఒక దగ్గర పోస్తే ఆ వాసనను ఎవరు ఆపగలుగుతారండి? ఎవరు ఆపలేరు కదా. అలా ప్రభు నామంలోని శక్తిని ఎవరు ఆపలేరు అనేదానికి సూచనగా మనము వాక్యంలో మనం చూస్తున్నామండి. యేసుక్రీస్తు నామము పోయబడిన పరిమళ తైలము అంటున్నాం. అంటే పోయబడిన, అంటే అంత మంచి సువాసన కలిగినది అని మనము వాక్యంలో మనం చూస్తున్నాం. సామెతలు 27:9లో మనం చూసినట్లుగా అత్తరు హృదయానికి సంతోషం కలిగించినట్లుగా బిడ్డలు తల్లిదండ్రులకి సంతోషం కలిగించాలి. చెడు వాసన ఎక్కడ ఉందనుకోండి, వెంటనే ఇప్పుడు ఒక ఎలుక చనిపోయింది, లేకపోతే ఏదో ఒకటి చనిపోయింది, వెంటనే ఆ వాసనని మనం భరించలేకపోతాం. ఎక్కడి నుంచి వస్తుంది అని మనం చూస్తాం. అలాగే ఒక మంచి వాసన పిల్లరా హృదయానికి సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. అందుకే చూడండి, మనము పర్ఫ్యూమ్ వేసుకుంటున్నప్పుడు వాటి మీద అంటే 7 hours 24 hours అని ఇన్ని అవర్స్ ఈ పర్ఫ్యూమ్ నిలిచి ఉంటుంది అని ఆ పర్ఫ్యూమ్ బాటిల్స్ మీద రాసి ఉంటుందండి. కానీ పిల్లరా, ఉపదేశకుడి గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో వాక్యం ఏం చెప్తుందంటే, వాక్యం అంటూ ఉంది, మంచి పేరు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అంటుంది. ఈ పర్ఫ్యూమ్ ఎంతవరకు నిలిచి ఉంటుంది? కొద్దిసేపు తర్వాత ఆ వాసన ఆగిపోతుందండి. కానీ మంచి పేరు ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ప్రియబిడ్డ, ఈరోజు కేసియా అని ఎందుకు యోబు తన కుమార్తెకు ఆ పేరు పెట్టాడు అనంటే, ఆ కుమార్తె తండ్రి ఇంటి పేరును నిలబెట్టింది, తండ్రి ఇంటికి ఒక మంచి పేరును తీసుకొని వచ్చింది. చాలామంది తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా? నా బిడ్డల వల్ల నా పేరు పోతుంది అని అంటారు. ఇది కేవలము మన బిడ్డల కోసమే కాదు, ఒక క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా కూడా దేవుని బిడ్డలుగా మనం ఉంటున్నాం. ఇది మనకు కూడా వర్తిస్తుందండి. దేవుని నామానికి దూషణ తీసుకొని వచ్చేది మనం ఏది కూడా చేయకూడదండి. మన వల్ల దేవుని నామానికి ఘనత కలగాని కానీ మన వల్ల దేవుని నామము దూషింపబడకూడదు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అందుకే వాక్యం ఇట్లా పలుకుతుంది. 2 కొరింథీ రాసిన లేఖ 2వ అధ్యాయము 14 నుండి 15 వచనాలు మనం చూసినట్లయితే వాక్యం ఇట్లా పలుకుతుంది, దేవునికి కృతజ్ఞతలు, ఏలయన ఆయన మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసన వ్యాపింపజేయుచు. ఏంటంటండి? క్రీస్తు యొక్క జ్ఞానము యొక్క సువాసన అంట. అంటే యేసు ప్రభు గురించి నీకు తెలిస్తే,
యేసు ప్రభు గురించిన జ్ఞానము నువ్వు కలిగి ఉంటే ఆ జ్ఞానము నీ జీవితంలో కనిపిస్తుంది, నీ కుటుంబంలో కనిపిస్తుంది, నీ రిలేషన్షిప్స్లో కనిపిస్తుంది, నీ చదువులో కనిపిస్తుంది, నీ ఉద్యోగంలో కనిపిస్తుంది. ఎందుకంటే పర్ఫ్యూమ్ వేసుకొని ఒక మనిషి వెళ్తుంటున్నప్పుడు మనిషి ఎక్కడెక్కడికి వెళ్తాడో అక్కడంతా పర్ఫ్యూమ్ వస్తుందండి, అవునా కాదా? ఆ మంచి సువాసన ఈ మనిషి ఎక్కడికి వెళ్తాడో అక్కడికి ఎట్లా వస్తుందో అలాగే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, మా ద్వారా ప్రతి స్థలమందు, ఈ స్థలం ఆ స్థలం అని కాదండి, ప్రతి స్థలమందు క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసన వ్యాపింపజేయుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ముందుకు నడుపుచున్నాడు. ఏలయనా మేము రక్షింపబడు వారికిని నాశనమందు వారికిని దేవునికి అర్పితమగు క్రీస్తుని సుగంధమై ఉన్నాము. భ్రష్టులకు ఇది మృత్యుకారకమగు దుర్వాసన, రక్షింపబడు వారికి అది జీవదాయకమగు సువాసన అని వాక్యంలో మనం చూస్తున్నామండి. రక్షింపబడు వారికి ఎట్లాంటిదంట? జీవదాయకమైన సువాసన అంట. మరణించు వారికి ఎటువంటిదంట? మృత్యుకారకమైన, అంటే దుర్గంధము అని మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ రెండు వాసనలు మనం చూస్తున్నాం. అంటే ఒక వ్యక్తి ఈ రెండు వెదజల్లొచ్చు, ఒకటి పరిమళము, ఒకటి దుర్గంధము. ఎందుకు పౌలు గారు ఇక్కడ రాశారు? దీనికి కారణం ఏంటి అంటే, రోమన్లు వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు, యుద్ధం చేసి వాళ్ళు విజయం పొందుకొని వస్తున్నప్పుడు ఆ నాయకులని, ఆ సైనికులని ఎదుర్కోవటానికి మంచి మంచి పరిమళం కలిగిన పుష్పాలతో, పరిమళ తైలముతో, ధూపాలతో వాళ్ళు స్వాగతిస్తారంట. అంటే ఈ సైనికులకు ఎదురుగా వెళ్ళి, ఈ నాయకులకు ఎదురుగా వెళ్ళి చక్కటి మంచి మంచి వాసనిచ్చే పూలని, సుగంధ అంటే ద్రవ్యాలని, పరిమళ తైలాలని, వీటన్నిటిని తీసుకొని వెళ్ళి వాళ్ళు ఎదుర్కొని తీసుకొని వస్తూ ఉంటారంట. దాంతోపాటు ఎవరినైతే వీళ్ళు ఓడించిన వాళ్ళని బందీలుగా, వాళ్ళ చేతులు కాళ్ళు అన్నిటిని బంధించి వాళ్ళని కూడా వాళ్ళతో పాటు తీసుకొని వస్తూ ఉంటారంట. ప్రియులరా, ఎప్పుడైతే ఇట్లా తీసుకొని వస్తూ ఉంటారో అక్కడ రెండు జరుగుతున్నాయి. ఒకటి ఏంటి అంటే, వీళ్ళు గెలిచారు కనుక, విజయం పొందుకున్నారు కనుక ఇది వీళ్ళకు మంచి సువాసన. ఎవరైతే ఓడిపోయారో వాళ్ళకేంటంటే, ఎప్పుడైతే ఈ ప్రొసెషన్ ఆగిపోతుందో, ఎప్పుడైతే ఈ స్వాగతం అయిపోతుందో, అయిపోయిన వెంటనే ఈ సైనికులు తీసుకొని వెళ్ళి ఏం చేస్తారు? బందీలుగా వచ్చిన వాళ్ళని చంపేస్తారు. కనుక ఈ వాసన వాళ్ళకి ఎలా ఉందంటే పిల్లరా, మృత్యుకారకమగు వాసన, అంటే దుర్గంధములాగా ఉందన్నమాట. ఎలాగైతే ఒక శవం చనిపోయినప్పుడు ఏం చేస్తారండి, దాని వాసన రాకుండా అక్కడ బాడీకి చక్కగా పర్ఫ్యూమ్ స్ప్రే చేస్తారు, తల దగ్గర మంచి ధూపం, అంటే మంచి వాసన రావడానికి పెడతారు. ఎందుకంటే ఎంత ఆపినా కూడా ఆ శరీరంలోంచి దుర్గంధాన్ని మనుషులు ఆపలేరండి. ఎందుకంటే మరణించారు కనుక దాని నుంచి ఏమవుతుంది? దుర్గంధం వస్తూనే ఉంటుంది. అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే పిల్లరా, పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి రక్షణ మార్గము, ఒకటి వినాశనానికి మార్గము. రెండు రకాల వాసనలు ఉన్నాయి. అదొకటి ఏమిటి అంటే, ఒకటి సుగంధము, మంచి వాసన, ఇంకొకటి దుర్గంధము, మృత్యుకరమైన వాసన, జీవదాయకమైన వాసన. ప్రియబిడ్డ, ఈరోజు కేసియా అని ఎందుకు యోబు తన కుమార్తెను పిలుస్తున్నాడంటే, ఆమె తన ఇంటికి మంచి పేరు తీసుకొని వస్తుంది. జీవదాయకమైన ఒక మంచి సువాసన లాగుంది. ఇప్పుడు ఎవరైనా వచ్చి మీ పిల్లలు ఎంత మంచి వాళ్ళండి, ఎంత మంచి ప్రవర్తన అండి, ఎంత చక్కగా ఉంటారండి అని ఎవరైనా చెప్తున్నప్పుడు అది మనకి సంతోషాన్ని కలగజేస్తుందండి. ప్రియ యవనస్తుడా, అందుకే బైబిల్ ఏం చెప్తుంది అంటే, క్రీస్తు ఒక జ్ఞానము మనం కలిగి ఉన్నప్పుడు అదే సువాసన అని వాక్యం పలుకుతాంది. క్రీస్తు జ్ఞానముతో మనము నింపబడాలి అనే వాక్యం తెలియజేస్తుంది. ప్రియులారా, ఆదికాండము 8వ అధ్యాయము 20-21 ఈ రెండు వచనాలు మనం చూసినట్లయితే, ఎఫెసీ రాసిన లేఖ 5వ అధ్యాయము 1-2లో కూడా మనం చూస్తే, మేము క్రీస్తు సువాసనై ఉన్నాము అంటున్నాం. అంటే అరోమా ఆఫ్ క్రైస్ట్ అంటున్నారు. ఇప్పుడు ఒక్కొక్క పర్ఫ్యూమ్కి ఒక్కొక్క పేరు ఉందండి, ఒక్కొక్క బ్రాండ్, దాని వాసన, దాన్ని బట్టే కాస్ట్ ఉంది. ప్రియుడ, ఈరోజు క్రీస్తు సువాసనని మనం ధరించాలంట. అది కొద్ది నిమిషాలు ఉండి కొద్ది నిమిషాల తర్వాత పోయేది కాదు. కొన్ని పర్ఫ్యూమ్స్ వేసుకుంటే బట్టలకి మనం చాలా రోజులు దాన్ని మార్చి మనము అంటే అల్మారాలో పెట్టి కబర్డ్లు పెట్టి తీసిన తర్వాత కూడా ఆ వాసన ఆ బట్టలకు ఉతికేంతవరకు అది పట్టుకొని ఉంటుందండి.
ఉతికిన తర్వాత అది పోతుంది. కానీ అలాంటి ఒక సువాసన కాదండి క్రీస్తు సువాసన. ఆయన జ్ఞానముతో ఒక మనిషి నింపబడినప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడ సువాసనగా మనం ఉంటాం. అందుకే వాక్యం ఏం పలుకుతుంది అంటే ఆదికాండము 8వ అధ్యాయం 20-21 వచనాల్లో మనం చూసినప్పుడు, పిల్లరా, నోవా జలప్రలయం ఆగిపోయిన తర్వాత ఆయన భూమిపైకి దిగి వచ్చినప్పుడు ఒక బలిపీఠం కట్టి బలులు అర్పించినప్పుడు ఆ బలి సువాసన ఇంపైన వాసనగా దేవుడికి ఉందంట. ఆ వాసనను చూసి దేవుడు నోవాను దీవించాడు అని మనం చూస్తున్నాం. ఈ సువాసన ఏంటంటే క్రీస్తుకి గుర్తుగా ఉంది. అంటే ఆ బలి సువాసన ఎట్లాగైతే దేవుడికి నచ్చిందో ప్రియులరా, క్రీస్తుని మనం ధరించుకున్నప్పుడు, క్రీస్తు జ్ఞానం మనం కలిగి ఉన్నప్పుడు, మనని చూసినప్పుడు పరలోకపు తండ్రి మనని దీవిస్తాడు. అందుకనే యోబు ఏమంటున్నాడంటే, దుర్గంధంతో ఉన్న నేను ఇప్పుడు సువాసనగా మారాను అని చెప్పి, నా కుమార్తె వల్ల ఇలాంటి ఒక మంచి సువాసన నా జీవితంలోకి వచ్చింది, నా కుటుంబంలోకి వచ్చింది, సంతోషం నా కుటుంబంలోకి వచ్చిందని కేసియా అని ఆమెకు పేరు పెట్టాడండి. బైబిల్లో మనం ఇంకా చూస్తే ప్రియులారా, లేవికాండము 23వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే ప్రతి ఒక్క బలి, దేవుడికి అర్పించే బలి ఎట్లుందంటే ఇంపైన సువాసన హోమ దహన బలి అని మనం చూస్తున్నాం. అంటే ఎప్పుడైతే దేవుడు ఆ దహన బలి యొక్క సువాసనని ఆయన ఆస్వాదిస్తాడో దాన్ని బట్టి ఆయన ఆ బలి అర్పించిన వాళ్ళని ఆయన దీవించాడు. ప్రియులారా, ఆదికాండము 27వ అధ్యాయము 26-27 వచనాలు మనం చూసినట్లయితే వాక్యం ఏం పలుకుతుందంటే, వృద్ధుడైన ఇస్సాకు తన కుమారుడు తన యొద్దకు దీవెన పొందుకోవడానికి వచ్చాడు. ఏషావు అనుకొని ఆయన యాకోబును దీవిస్తుంటున్నప్పుడు ఈయన ఏషావా యాకోబా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి యాకోబుతో ఏమంటున్నాడంటే, వచ్చి నాకు ముద్దు పెట్టు అని తండ్రి కుమారుడిని అడిగినప్పుడు ఆ కుమారుడు వచ్చి అన్న బట్టలు, ఏషావు బట్టలు వేసుకున్నాడు యాకోబు. వేసుకొని వచ్చి తండ్రికి ముద్దు పెడుతున్నప్పుడు ఆ తండ్రి ఏమంటున్నాడో తెలుసా, ఇదిగో నా ఈ కుమారుడి సువాసన ఎట్లుందంటే యావే దీవించిన పొలము సువాసనలాగా నా కుమారుడి సువాసన ఉందని. ఆ కుమారుడి సువాసనను చూసి ప్రియులారా ఆ తండ్రి కుమారుణ్ణి దీవించాడు. ఈరోజు కేసియా కూడా ఎట్లుందంటే ప్రియబిడ్డ, ఆ కుటుంబానికి ఒక మంచి పేరు తీసుకొని వచ్చే ఒక సువాసనలాగా ఈమె ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈమె దేనికి గుర్తుగా ఉంది, దేనికి గుర్తుగా ఉంది అని మనం చూస్తే ప్రియబిడ్డ, మన ప్రాణానికి గుర్తుగా ఉంది, మన హృదయానికి గుర్తుగా కేసియా ఉంది. ఈరోజు మన హృదయం కూడా దేవుని జ్ఞానంతో నింపబడినప్పుడు ప్రియబిడ్డ, మనం కూడా దేవునికి ఇష్టమైన కుమార్తెలుగా, ఆయనకి మంచి పేరు తీసుకొచ్చే వాళ్ళలాగా మనము ఆయన కోసం సాక్షులుగా మనం నిలబడతాం. ఎట్లయితే ఈ సువాసన బయటికి ఎవ్వరు ఆపలేనట్లుగా ఎట్లయితే ఇది వ్యాపించి అన్ని దిక్కులు ఎట్లయితే సువాసన వ్యాపిస్తుందో, అట్లాగే ఒక వ్యక్తి తన జీవితంలో కలిగి ఉన్న సాక్ష్యాన్ని ఎవరు ఆపలేరండి. అది గృహం నుండి బయటికి వ్యాపించి దేవుని నామానికి ఒక సాక్షులుగా మనం నిలబడగలుగుతాం. అదే కేసియా తన కుటుంబానికి చేసిన గొప్ప కార్యం. ప్రియబిడ్డ, ఈరోజు ప్రియులారా, ఒక యవనస్తుడుగా యవనస్తురాలుగా నువ్వు ఉంటున్నప్పుడు నీ తల్లిదండ్రులకి నువ్వు ఎటువంటి పేరును తీసుకొని వస్తున్నావు, ఎటువంటి ఒక సాక్ష్యం నువ్వు కలిగి ఉన్నావు ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు యవనస్తుల ట్రెండ్ ఏంటంటే, వాళ్ళ ఆలోచన ఏంటి అంటే రేపటి గురించి ఏం ఆలోచించే ఒక మైండ్ సెట్లో వాళ్ళు ఉండట్లేదండి. అంటే ఈరోజే ప్రస్తుతమే ఇప్పుడే, కానీ రేపు మా జీవితంలో ఏం జరుగుతుంది, ఇది మా జీవితాన్ని ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది అని వాళ్ళు ఆలోచించటం లేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, క్రీస్తు సువాసనలాగా మనం ఉండాలి, క్రీస్తుతో మనం నింపబడాలి. అప్పుడే దేవునికి ఒక సాక్షిగా నువ్వు నిలబడతావు. కేసియా లాగా ప్రతి ఒక్క యవ్వనస్తుడు యవ్వనస్తురాలు ఉండడానికి ప్రయత్నం చేయాలి. కేసియా అనగానే సువాసన, ఫ్రాగ్రెన్స్. ప్రియబిడ్డ, అలాంటి ఒక జీవితము కలిగి ఉండాలి, మంచి పేరు తీసుకురావాలి. ఇలాంటి బిడ్డలు నాకు ఎందుకున్నారు అని తల్లిదండ్రులు ఏడవకుండా, మీ మంచి పేరు విన్నప్పుడు, మీరు ఉద్యోగం చేస్తున్నా, చదువుతున్నా, వివాహమైనా, అత్తవారింటైనా, స్నేహితులైనా, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు తీసుకొచ్చే మంచి పేరుని బట్టే తల్లిదండ్రులు సంతోషపడతారు. కనుక తల్లిదండ్రులని సంతోషపెట్టే బిడ్డలుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు కేసియా లాగా ఉన్నారా, లేక తల్లిదండ్రుల ముందు మంచి వాళ్ళలాగా నటిస్తూ
తల్లిదండ్రుల వెనుక కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొని వస్తున్నారా? ఆలోచన చేయాలి. అందుకే వాక్యం ఏమంటుందంటే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. అత్తరు హృదయానికి సంతోషం ఇచ్చినట్లనే బిడ్డలు తల్లిదండ్రులకి సంతోషాన్ని కలగజేయాలి. తల్లిదండ్రులని సంతోషపరిచే బిడ్డలుగా మేము ఉండాలని మీరు ప్రతిదినం ప్రార్థించాలి. ప్రభా, మమ్మల్ని చూసినప్పుడు మా తల్లిదండ్రులు గర్వంగా ఫీల్ అవ్వాలి ప్రభా. అయ్యా, అలాంటి ఒక స్థితిలో మమ్మల్ని ఉంచండి అని ప్రార్థన చేయాలి. పిల్లరా, ఈరోజు కళ్ళు మూసుకొని మన బిడ్డల కోసం మనం ప్రార్థన చేస్తాం. ఇది కేవలము బిడ్డల కోసమే కాదండి, విశ్వాసులుగా మనం కూడా దేవుడికి మంచి పేరు తీసుకురావాలని, కేసీఆర్ లాగా మనం ఉండాలని ఒక ఆత్మీయమైన రహస్యము ఈ కేసీఆర్ జీవితం మనకు నేర్పిస్తుందండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థిద్దాం. స్తోత్రము నాయన, ఘనుడా, పరిశుద్ధుడా, నా తండ్రి, నీకు వందనాలు నాయన. ఈ సమయాన్ని మీకు అర్పిస్తూ ఉన్నాం ప్రభా. నా నామాన్ని మీరు దూషణ చేయకూడదని నీ వాక్యం పలుకుతుంది ప్రభా. అయ్యా, నీ 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ నా తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. ఎక్కడ కూడా నీ నామాన్ని నా తండ్రి నాయన మేము దూషణ పాలు చేయకుండానట్లుగా అయ్యా, నీకు సాక్షులుగా నా తండ్రి భూ దిగంతముల వరకు నా తండ్రి నిన్ను కలిగిన వారిగా మేము జీవించుటకు మీరు సహాయం దయచేయండి. మా బిడ్డల్ని కూడా మీకు అర్పిస్తూ ఉన్నాము నాయన, నీకు స్తోత్రములు. ఎక్కడెళ్ళినా ప్రభా సాక్షార్థమైన జీవితం జీవించటకు మీ కృపను అనుగ్రహించండి ప్రభా. ఎక్కడ ప్రభా అయ్యా, ఎప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా బిడ్డలకు చెడ్డ పేరు రాకున్నట్లుగా నాయన అయ్యా, మంచి పేరుతో బిడ్డల్ని అభిషేకించమని అడుగుతున్నాం. నీ ఆత్మతో నింపండి నాయన, నీ జ్ఞానంతో నింపండి ప్రభా. క్రీస్తు సువాసనలాగా మా బిడ్డలు మారుదురుగాక నా తండ్రి, నీకు వందనాలు. నీ జ్ఞానముతో వారు నింపబడుదురుగాక. ఎక్కడున్నా తలలాగా నా తండ్రి వాళ్ళు నాయన లేపబడుదురుగాక నాయన. అయ్యా, నీ ఆశీర్వాదాలతో వారు లేపబడుదురుగాక అని అయ్యా, ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని, వారి బిడ్డలని మీ పాద సన్నిధిలోకి సమర్పిస్తూ యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ కేసీఆర్ దేనికి సాదృశ్యంగా ఉంది అనంటే, యోబు పెద్ద కుమార్తె పరిశుద్ధాత్మకు సాదృశ్యమైతే కేసీఆర్ హృదయానికి సాదృశ్యంగా ఉంది. మన హృదయాన్ని సరిచేసుకుంటూ మంచి పేరు కలిగి దేవుడికి సాక్షిగా మనం నిలబడటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అభిషేకించునుగాక. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.